తిరుమల శ్రీవారి పరకామణి కేసులో కీలకంగా ఉన్న సీఏ సతీష్ కుమార్ మృతిని హత్యగా చూడాలని బంధువులు అంటున్నారు. సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. వారికి బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. పరకామణి కేసులో అత్యంత సంచలనంగా మారినటువంటి సిఐ సతీష్ కుమార్ యొక్క మరణం అన్నది సంచలనంగా మారుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా పొలిటికల్గా కూడా ఈ యొక్క అంశం మీద తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క కేసు అతని మృతి పట్ల ఉన్నటువంటి సందేహాలు వేయడానికి సిబిఐ దర్యాప్తు జరిపించాలని చెప్పి ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క సతీష్ కుమార్ యొక్క మృతిని ఎలా చూస్తున్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సతీష్ కుమార్ యొక్క మృతిని ఖచ్చితంగా ఇది హత్యగానే చూడాలి తప్ప వేరే కోణంను కనీసం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మరణానికంటే ముందు ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించుకున్నట్లయితే పరకామణి కేసులో జరిగినటువంటి ఒక నిజాయితీని బయటపెట్టే విషయంలో తన ఒక ప్రధాన సాక్షిగా ఉండటం జరిగింది. 2-3 పర్యాలు కోర్టుకు కూడా హాజరై తన వాదన వినిపించడం జరిగింది. అదేవిధంగా సతీష్ కుమారు రాబోయేటటువంటి దినాల్లో కోర్టు ముందు ఇటువంటి ప్రకటనలు చేసినట్లయితే దీనివల్ల ప్రభుత్వానికి కానివ్వండి, గొప్ప గొప్ప రాజకీయ నాయకులకు కానివ్వండి పెను ప్రమాదం కాబోతుంది. కాబట్టి సతీష్ కుమార్ యొక్క హత్యను ఖచ్చితంగా పరకామణి కేస్తున్నటువంటి వాళ్ళు ఈ హత్యకు ఖచ్చితంగా ముద్దాయిలు వాళ్లే కారణం తప్ప వేరే కానే కాదు. అయితే మీరు చెప్పండి, ఈ యొక్క కేసు విషయంలో ఈ యొక్క అంటే కేసు నమోదు చేసిన వ్యక్తి సాక్ష్యానికి వెళ్తున్న నేపథ్యంలో కోర్టుకు వెళ్లే నేపథ్యంలో మృతి చెందడం ఎలా చూస్తారు, మీరేం డిమాండ్ చేస్తారు? క్లుప్తంగా ఇది సమాజంలో నికార్స్ అయినటువంటి ఒక అధికారి నిజాయితీగా పనిచేసేటువంటి వాతావరణం లేదు. కాబట్టి ఇది సభ్య సమాజం అంటే నాగరిక సమాజంలో జరగాల్సినటువంటి సంఘటన కాదు, మానవీయమైనటువంటి సంఘటన. ఒక రక్షణ అధికారికే రక్షణ లేదంటే రేపొద్దున భవిష్యత్తులో కూడా రక్షణ అధికారులుగా ఆ డిపార్ట్మెంట్లోకి రావడానికి కూడా సభ్య సమాజం కూడా భయపడేటువంటి వాతావరణం. అలాగే ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి తిరుపతిలో ఇంత అన్యాయం జరుగుతుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల నుంచి సంఘటన జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? రక్షణకు సంబంధించిన అధికారిని అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో సంబంధించిన అధికారికే వాళ్ళు రక్షణ కల్పించలేకపోతుంటే ఇది ఎవరి బాధ్యులు? దీనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే బాధ్యులైనారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, అలాగే ఈ సతీష్ కుమార్కి కుటుంబానికి రక్షణ కూడా కల్పించాలి. ఇప్పుడు ఈ పోరాటంలో ఇప్పుడు చూడు, ఆయన సాక్ష్యంగా ఉన్నాడని చెప్పేసి అంతం చేసినారు. మరి రేపొద్దున ఈ సంఘటన కూడా ముందుకు నడిపించేది ఆయన కుటుంబము, ఆయన మిత్రులు, కుల బంధువులు. కాబట్టి వీళ్ళకు కూడా రక్షణ ఉంటుందని చెప్పేసి ఏ విధంగా ఊహించుకోవాలి ఇప్పటి నుంచి? కాబట్టి అందరికీ ఈ విషయంలో పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించాలి. కుటుంబానికి కూడా 5 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. ఇంకొకటి కూడా రక్షణ శాఖలో ధైర్యంగా పని చేయడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రవికుమార్. అయితే ఇది మొత్తంగా చెప్తున్నది ఏదైతే విచారణాధికారిగా సాక్షిగా ఉన్నటువంటి సురేష్ కుమార్ హత్య అన్నది మొత్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రభుత్వం ముందడుగు రావాలి, ప్రజలను నమ్మకం కలిగించాలి. ప్రభుత్వానికి కూడా ఏదైతే కుటుంబ సభ్యులకు కూడా ఆసరాగా నిలబడే విధంగా పెద్ద ఎత్తున సహకారం తోడ్పాటు అందించాలని వారు కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.